కలిసుండటమే ప్రేమ అని చాలా మంది అనుకుంటారు. కానీ అదే కలయిక ఒకరినొకరు చీకట్లోకి నెట్టితే అది ప్రేమ కాదు, విధ్వంసం. కడదాకా తోడుండటమే జీవితమని నమ్మిన ఈ జంట ఒకరి కోసం ఒకరు నిలబడతామని అనుకున్న నిర్ణయాన్ని చివరకు సమాజానికి ఒక చేదు హెచ్చరికగా మార్చుకున్నారు. సోషల్ మీడియా రీల్స్ లో కనిపించిన అన్యోన్యత రియల్ లైఫ్ లో మాత్రం ఒక వికృత క్రీడగా మారింది. విలాస జీవితం నుంచి నేర ప్రపంచం వరకు సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు కరీంనగర్ను కుదిపేస్తున్న పెను సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక హనీ ట్రాప్ కేసు మాత్రమే కాదు, పెడదోవ పట్టిన వారికి ఇదొక హెచ్చరికగా మారింది. వరకు ఈ జంట జీవితం విలాసానికి ప్రతీకగా ఉండేది. జైపూర్ వీధిలో తిరుగుతూ, విమానాల్లో విహరిస్తూ, ఖరీదైన హోటళ్లు, ఖరీదైన అలవాట్లు అన్నీ వారి జీవితంలో భాగమయ్యాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనేది వీరి జీవితంలో నగ్న సత్యమైంది. వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు వారి జీవితంలో చీకటి మేఘాలను కమ్మేశాయి. అప్పటి వరకు ప్రేమగా కనిపించిన అనుబంధం ఆర్థిక కష్టాలతో వికృత రూపం దాల్చింది. సోషల్ మీడియా రీల్స్ లో ఒక కొవ్వొత్తిని ఆర్పితే మరొకటి వెలిగిస్తూ తోడుగా ఉన్నట్టు చూపించారు. కానీ నిజ జీవితంలో భర్త ఆర్థికంగా ఆరిపోతుంటే అతన్ని వెలిగించేందుకు భార్య తన గౌరవాన్ని తాకట్టు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఏ పరిస్థితిలోనూ నిన్ను వదిలిపెట్టను అన్న భర్త భార్యను అంగడి సరుకుగా మార్చి స్కెచ్ వేశాడు. అయితే దంపతుల స్కెచ్ లో ఎందరో అమాయకులు బలయ్యారు. ఒకరికొకరు అండగా నిలబడుతున్నాము అనుకున్న ఈ జంట నేరం వైపు అడుగులు వేస్తున్నామని గ్రహించలేకపోయింది. చీకటి ప్రయాణంలో దాదాపు 100 మందిని తమ వలలో చిక్కించుకుని మోసానికి పాల్పడ్డారు. భర్తే దగ్గరుండి వీడియోలు తీయటం, ఆ వీడియోలతో బాధితులను బెదిరించడం, ఇదంతా వారి మధ్య ఉన్న వింత అండర్స్టాండింగ్ తోనే సాగింది. ఇలా చేయగా వచ్చిన పాపపు సొమ్ముతో మళ్లీ పాత వైభవం వచ్చిందని భ్రమలో బ్రతికారు. అయితే అక్కడే వాళ్ళ రాంగ్ స్టెప్ బయటపడింది. ఒక ప్రముఖ లారీ వ్యాపారి వద్ద 13 లక్షలు దోచుకోవటమే కాక మరో 5 లక్షల కోసం బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో వారి చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. 1/26 రోజున సాయంత్రం సమయంలో 1 లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న 2 భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద 1 లక్ష రూపాయలు తీసుకొని మిగతా 4 లక్షల రూపాయలు 2 రోజుల్లో ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరి కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు 4,95,000 రూపాయల గల చెక్కును మాకు చూపించి వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారి 2 భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కానీ నేర మార్గం ఎప్పటికీ పరిష్కారం కాదు అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. హస్బెండ్ ఈజ్ ఇనఫ్ ఫర్ లైఫ్ టైం అని రాసుకున్న ఆ భార్య తన భర్త కోసం చేసిన ఈ నీచపు పని సమాజానికి ఒక గట్టి హెచ్చరికగా మారింది. అడ్డదారులు తొక్కితే జైలు శిక్ష తప్పదు, పడరాని అవమానం తప్పదు అని తెలిసి కూడా ఈ జంట చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ వలలో నగ్నంగా చిక్కిన వారిలో యువత మాత్రమే కాదు, అక్రమార్జనకు పాల్పడిన బడా నాయకులు, అధికారులు ఉన్నారు. ఇది ఈ కేసుకు మరో భయానక కోణం. కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించిన ఈ వ్యవహారంలో ఇంకెన్ని నగ్న సత్యాలు బయటపడతాయో రానున్న రోజుల్లో చూడాల్సిందే.